కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించే వరకు తమ పోరాటం ఆగనదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. అనంతరం మెడికల్ విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమం 3వ రోజు కూడా కొనసాగింది. నిందితులను శిక్షించాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. డాక్టర్ల భద్రత అందరి బాధ్యత అని నినదించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ కలకత్తా ఘటనలో ఇప్పటిదాకా నిందితుల్ని అరెస్ట్ చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటి వరకు నిందితుల్ని పట్టుకోకపోగా నిరసన చేస్తున్న తమలాంటి జూనియర్ డాక్టర్లపై దాడులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓవైపు మా నిరసనలు కొనసాగుతుంటే కర్నూలులో ఒక జూనియర్ డాక్టర్పై దాడి జరిగిందని, దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందన్నారు. డాక్టర్ల విషయంలో ఏం చేసినా చెల్లుతుందని, ఏం మాట్లాడిన వారు తిరిగి ఏమీ అనలేరన్న భావన చాలా మందిలో ఉందన్నారు. అందుకే తమకు సరైన రక్షణ కల్పిస్తూ కలకత్తా ఘటనపై చర్యలు తీసుకుంటేనే విధుల్లోకి వస్తామని స్పష్టం చేశారు. 3 days నుండి మేము ఈ శాంతియుతమైన పోరాటం దేని గురించి చేస్తున్నామో ఇప్పటివరకు మోస్ట్లీ అందరికీ తెలిసిందే. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ రిలేటెడ్ ఒక అమ్మాయి బ్రూటలీ సెక్షువల్లీ అబ్యూస్ చేసి మర్డర్ చేశారు. దానికి రిలేటెడ్ ఇంతవరకు ఎటువంటి న్యాయపరమైన శిక్ష కానీ న్యాయపరమైన ఎవరు రెస్పాండ్ కూడా అవ్వలేదు, ఏ పొలిటీషియన్ కానీ దానికి సంబంధించి. మేము దానికి రిలేటెడే మాకు జస్టిస్ కావాలి అని చెప్పి ఈ పోరాటం చేస్తున్నాము. ఈ స్ట్రైక్ చేయడం అనేది 3 days నుండి జరుగుతూ ఉంది. డాక్టర్స్ మీద లైక్ ఇప్పటి వరకు చాలా రోజుల నుండి చాలా మంది మా మీద చేతులు లేపడం కానీ నోరు లేపడం చాలా సింపుల్ అయిపోయింది ప్రతి ఒక్క మనిషికి. లైక్ ఏం చేసినా కూడా వీళ్ళు ఎవరు ఏం రెస్పాండ్ అవ్వలేరు, వీళ్ళు ఏమీ చేయలేరు. సో ప్రతి ఒక్కరూ మా మీద గొడవ పడ్డం, మా మీద చేతులు ఎత్తడం. ఒక పక్క కోల్కతా ఇన్సిడెంట్ జరుగుతుండగానే మళ్ళీ కర్నూలులో డాక్టర్స్ మీద కావచ్చు, ఇక్కడ మా మీద కావచ్చు, ప్రతి ఒక్కరూ లైక్ మా మీద అథారిటీ చూపించే వాళ్ళే. అసలు డాక్టర్స్ అంటే నెగ్లిజెంట్ అయిపోయారు ప్రతి ఒక్కరికి. సో గవర్నమెంట్ని మేము ఒక్కటే అడుగుతున్నాము, మాకు ప్రొటెక్షన్ లేనిది మేము డ్యూటీస్లోకి రాము. ఫస్ట్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి ఎటువంటి ఇంకా జస్టిస్ అనేది అమలు అవ్వలేదు. వెంటనే ముద్దాయికి ఉరి తీయాలి. అండ్ దట్టు ఉన్న ప్రభుత్వంలో స్టేట్లో తీసుకున్నా కానీ సెంట్రల్లో తీసుకున్నా కానీ చాలామంది లేడీ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ సైడ్ నుండి కూడా ఎటువంటి సపోర్ట్ కూడా రావట్లేదు. జరిగిన ఇన్సిడెంట్ ఒక అమ్మాయికి, డాక్టర్ని పక్కన పెట్టండి, ఫస్ట్ ఒక అమ్మాయి తను, అదే ఇంకొకరికి జరిగితే కామ్గా ఉంటారా? ఎంతమంది మీద ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. 4 years 7 years చిన్న పిల్లల మీద కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి ఆగడం లేదు. ఇప్పుడు మేము డాక్టర్కి జరిగిందనే కాదు, ఏ అమ్మాయి ఎవరితో ఎట్లా అసలు సొసైటీ ఎటువైపు వెళ్తుంది అనే దానికి రిలేటెడ్ మేము ఇది చేస్తున్నాము. సో గవర్నమెంట్ వెంటనే దిగొచ్చి దీనికి ఎటువంటి పరిష్కారం చూపించాలి. ప్రొటెక్షన్ లేని డ్యూటీస్ లేకైతే రాము. నో సేఫ్టీ నో డ్యూటీ.